ఈరోజు చాలామంది సేవకులు కూడా హృదయాన్ని ఇవ్వండి అని బోధించకుండా మీ కొండలు ఇవ్వండి అని బోధిస్తున్నారు. వీళ్ళు కూడా దేవుడు మీకు తమ హృదయం ఇస్తాడనకుండా అరటిపళ్ళు ఇస్తారు. యాపిల్ ఇస్తే ఇది అరటిపళ్ళకి పిల్లలు పుడతారు, యాపిల్కి పిల్లలు పుడతారు. ప్రార్థన చేసి ఇచ్చిన చేపల మీద కూర్చుని రాసేస్తే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిపోతారు. మేము ప్రార్థన చేసి ఇచ్చిన పెన్నులు ఇస్తే ఏం రాయకుండా దానికి అది ఆటోమేటిక్గా రాసుకుంటూ వెళ్ళిపోతుంది. మేము ప్రార్థన చేసిన ఫ్లాగ్ బట్టుకు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది అద్భుతంగా మీకు ఉపయోగపడి పాస్ అయిపోతుంది. అమ్మా, మనము ఇటువంటి ఏది కూడా జరగదండి. నిజ సేవకుడు, నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా మనం కొండను పదం చేయాల్సిన పని లేదు. హృదయాన్ని దేవునికి మనం చెబితే చాలు. ప్రేయర్ మ్యాట్లు ఇస్తాను మీరు పాస్ అయిపోతారని చెప్పకండి. చదవండి, చదివి దేవుని మీద నమ్మండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడు జ్ఞానం ఇస్తాడని దేవుని గురించి చెప్పడంత కానీ పెన్నులు ఇచ్చి వాళ్ళని బద్దగస్తులుగా చేయకండి. అమ్మా, నువ్వు ప్రార్థన చేయి, బైబిల్లో చాలామంది గర్భఫలం దేవుడు తెరిచాడని చెప్పి ఆ విశ్వాసంతో కూడిన వర్తమానాలు చెప్పాలి. కానీ వచ్చేయమ్మ నువ్వు ఎలాగున్నా పర్లేదు, నా అరటిపండు తిను, లేకపోతే మేము ఇచ్చే అరటిపళ్ళు తిను, మేము ఇచ్చేటువంటి యాపిల్ తిను, అప్పుడు సరిపోద్ది. అమ్మ, నిజమైన సేవకుడు క్రీస్తును క్రీస్తులా ప్రకటిస్తాడు. అరటిపళ్ళు ద్వారా, యాపిల్ ద్వారా ఎప్పుడు కూడా దేవుడిని ప్రకటించడు. క్రీస్తును డబ్బులతో క్రీస్తును మనం ఆశీర్వాదాలతో కాకుండా క్రీస్తును ఓటతో మనం ప్రసంగించినప్పుడు, ఓటను ప్రజెంట్ చేసినప్పుడు ఆ ఓట కొరకు ఆశపడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.